నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. దేశం మొత్తం మీద విద్యార్థులు రాసే అతి కష్టమైన పరీక్ష జేఈఈ అడ్వాన్స్. ప్రశ్నలే కాదు, కఠినమైన పరిస్థితుల్ని విద్యార్థులు ఎదుర్కోవాల్సిందే. మే 21న తీవ్ర ఎండాకాలంలో జరిగే పరీక్షకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాల్సిందే. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాసే విద్యార్థుల ప్రణాళిక ఎలా ఉండాలి, మానసికంగా సిద్ధం కావడం ఎలానో వివరిస్తుంది ఇవాల్టి యువ విజయీ భవ. జేఈఈ అడ్వాన్స్లో ప్రశ్నలే కాదు, ప్రశ్నాపత్రం సైతం ఊహించిన విధంగా వస్తుంది. మిగిలిన ప్రవేశ పరీక్షల్లో మొత్తంగా వచ్చే మార్కులే ర్యాంకుల్ని నిర్ణయిస్తాయి. జేఈఈ అడ్వాన్స్లో ప్రతి సబ్జెక్టులో విద్యార్థి కనీస అర్హత మార్కులు సాధించాల్సిందే. భౌతిక శాస్త్రం లాంటి సబ్జెక్టుల్ని పక్కన పెట్టాలనే విద్యార్థులు ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాలంటూ మరెన్నో అంశాలు వివరిస్తున్నారు సీనియర్ అధ్యాపకులు శ్రీకాంత్. విద్యార్థి యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని టెస్ట్ చేసే ఎగ్జామ్ ఇది. కానీ ఒక సరైన ప్రణాళికతో వెళ్ళినట్టయితే ఇది కేవలం ఎగ్జామ్ మాత్రమే, కాబట్టి దాన్ని సాధించడం అంత దుస్సాధ్యమేమీ కాదు. నా పేరు భవ్య. నేను ఇప్పటివరకు జేఈ మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అడ్వాన్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు లేదు. దీనికి ఏం చేయాలి? మొదటి నుంచి మనం అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ ఉన్నట్టయితే, అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అంటే ఏమనుకుంటున్నారు? ప్రాబ్లమ్ సాల్వింగ్, టఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మొదటి నుంచి కూడా డీప్గా వెళ్ళడము, సబ్జెక్ట్ని థరోగా చదవడం, టెక్స్ట్ బుక్ నుంచి డెవలప్ చేయడము, ఇలాంటివన్నీ మీరు మొదటి నుంచే అలవాట్లో ఉన్నట్టయితే ఇది కేవలం స్ట్రాటజీ మాత్రంగానే అనుకున్నప్పుడు అడ్వాన్స్కి మీకు ప్రాబ్లం లేదు యాక్చువల్గా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు ఎగ్జామ్ మన మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత దాదాపు 40 days టైం ఉంటుంది కదా. సో 40 days టైంలో మళ్ళీ ఒకసారి మీరు విల్ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ మూడ్ ఆఫ్ అడ్వాన్స్ అనమాట. ఆల్ రైట్. సో అందుకోసమని అయ్యో నేను మెయిన్స్ మీదనే ఫోకస్ చేస్తున్నాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. నా పేరు స్నిగ్ధ. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ సబ్జెక్ట్తో ఎగ్జామ్ ప్రారంభించడం మంచిది? అడ్వాన్స్ సినేరియోలోకి వస్తే కెమిస్ట్రీతో స్టార్ట్ చేయడం అనేది ఒక టైం టెస్టెడ్ స్ట్రాటజీ అన్నమాట. ఎందుకు అంటే కెమిస్ట్రీ క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉన్నప్పటికీ లెందీగా ఉండవు. తర్వాత ప్రతి క్వశ్చన్ కూడా ఒక న్యూమరికల్ ఓరియంటేషన్ అంటూ ఏమీ ఉండదు. ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉందనుకోండి, చాలా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ దగ్గరికి వస్తే మీకు కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ టైప్లో వస్తుంది, కానీ ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ అయినప్పటికీ లెందీగా ఉండదు. తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ కూడా మరీ పారాగ్రాఫ్లు అంతా ఉండవు. కెమిస్ట్రీతో స్టార్ట్ చేయడమే జనరల్గా సరైన ప్రణాళిక. అంటే మీకు ఎవరికైనా కెమిస్ట్రీతో ప్రాబ్లం ఉంటే చెప్పండి. అంటే కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తే నాకు నమ్మకం లేదు, నేను ఫిజిక్స్తో స్టార్ట్ చేస్తానన్న వాళ్ళు కూడా ఒక రకంగా మనం ఆలోచించవచ్చు. బట్ జనరల్ స్ట్రాటజీ మాత్రం కెమిస్ట్రీతో స్టార్ట్ చేయాలి. ఎంత టైంలో ఫినిష్ చేయాలనుకుంటున్నారు కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తే? 45 minutes ఇస్ వెరీ రీజనబుల్. ఎందుకంటే ఈ 15 minutes మళ్ళీ మనం మ్యాథ్స్కి ఇవ్వాలి. సో 45 minutes కెమిస్ట్రీ, 1 hour ఫిజిక్స్, 1 hour 15 minutes మ్యాథ్స్. ఎందుకంటే మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉన్న పిల్లలకు కూడా ఒక ఎలిగెంట్ సొల్యూషన్ తొందరగా కనుక స్ట్రైక్ అవ్వకపోతే, తట్టకపోతే క్వశ్చన్ కొంచెం లెందీగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 hour 15 minutes మ్యాథ్స్కి ఇవ్వాల్సిందే. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక ప్లాన్ బి కూడా ఉండాలి. ఒకసారి ఫిజిక్స్ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి అనుకోండి, సో కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీ తర్వాత మ్యాథ్స్ అని అట్లా కూడా అవసరం లేదు. అంటే ఎవరైనా కెమిస్ట్రీ మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఫిజిక్స్ను లాస్ట్కి నెట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే మ్యాథ్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండొచ్చు. అందుకోసమని కొంచెం ఈ ప్లాన్తో వెళ్తాను, బట్ అవసరమైతే కొంచెం నా ప్లాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటానన్న అవగాహన మాత్రం ఉండాలి. నా పేరు చరణ్ తేజ్. ఎన్ని మినిమం మార్కులు వస్తే ఐఐటీలో సీట్ వస్తుంది? దానికి ప్లాన్ ఎలా ఉండాలి? ఐఐటీ అడ్వాన్స్లో ఎప్పుడు కూడా చాలా ఎక్కువ మార్కులు రావు. లాస్ట్ టైం కూడా ఓపెన్ కాంపిటీషన్లో గౌహతిలో కూడా సీట్ రావాలనుకున్న పిల్లలకి 35% మార్క్స్ సరిపోయింది. బట్టి చదువులు చదివిన వాళ్ళు కాకుండా తమ టాలెంట్ను బయట పెట్టుకోవాలనుకున్న పిల్లలకి రిలేటివ్గా వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారనే ఎగ్జామ్ అది. అన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ మళ్ళీ అంత ఈజీగా ఉండవు అవి. ఒక్కొక్కటి మల్టీ కాన్సెప్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఒక క్వశ్చన్లో 1, 2, 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. మళ్ళీ మ్యానిపులేషన్ కూడా టైం పడుతుంది. అందుకోసమని నాకు తప్పకుండా ఒక 75 marks వస్తాయి అనుకుని మాత్రం వెళ్ళకూడదు. 35 to 40%
స్కోర్ చేయగలిగితే ఐఐటి అడ్వాన్స్డ్ మనం సాధించవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐఐటి అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రతి సబ్జెక్ట్లో క్వాలిఫై అవ్వాలి. ఒక ఓవరాల్గా 35 to 40% మినిమం మార్క్స్కి టార్గెట్ చేసుకుంటే ఫస్ట్ హడిల్ మనం క్రాస్ అయినట్టు. అది ఓపెన్ కాంపిటీషన్లో. ఇంకొంచెం ఏదైనా కేటగిరీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం తక్కువ టార్గెట్ కూడా పెట్టుకున్నా పర్లేదు, స్టార్ట్ విత్. సార్ నా పేరు అనురాగ్. మీరు అన్నట్టు తప్పకుండా కొన్ని మినిమం మార్క్స్ స్కోర్ చేయాలి, మినిమం పాజిటివ్ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీని వాడడం బెటర్? ప్రపంచంలో ఎక్కడా లేని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడ్వాన్స్ ఎగ్జామ్స్లో ఉంటాయి. ఏంటవి? సింగిల్ ఆన్సర్ మల్టిపుల్ చాయిస్, కాంప్రహెన్షన్, లింక్డ్ కాంప్రహెన్షన్, మల్టిపుల్ మ్యాచింగ్, న్యూమరికల్స్. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సడన్గా చేంజ్ అవ్వచ్చు. సో అందుకోసమని మరీ ప్రెడిక్టబిలిటీ ఎగ్జామ్లో అంత ఎక్కువగా ఉండదు, కాబట్టి ఇది టఫ్ ఎగ్జామ్. సో మినిమం ఇప్పుడు అన్నారు కదా, మనకు 35%గా రావాలి అంటే, పాజిటివ్ మార్క్స్ రావాలంటే ఒక స్ట్రాటజీ ఏంటి చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ లేని క్వశ్చన్స్ని పట్టుకోవడం, చేయడం వాటిని. అంటే వాటి 3, 0 నెగిటివ్ మార్క్ ఉండదు. అది ఫస్ట్ స్ట్రాటజీ. న్యూమరికల్ ఆన్సర్ డైరెక్ట్గా చేస్తే అది మనకు ఆల్రెడీ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాము, ప్రాబ్లమ్ సాల్వింగ్ అలవాటు ఉంది కాబట్టి న్యూమరికల్స్లో ఖచ్చితంగా మార్క్స్ వచ్చేస్తాయి. వీటికి యాక్చువల్గా నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో అది. తర్వాత లింక్డ్ కాంప్రిహెన్షన్. ఈ లింక్డ్ కాంప్రిహెన్షన్లో ఏంటి, ఒక క్వశ్చన్ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మిగిలిన 2 క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఒక ప్యాసేజ్ ఉంటుంది, 3 క్వశ్చన్స్ ఉంటాయి, 4 కూడా ఉండొచ్చు, చెప్పలేము. నెగిటివ్ మార్క్స్ స్కీమ్ కూడా మారుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. నెగిటివ్ మార్క్స్ స్కీమ్ ఒకేలాగా ఉండాలని కూడా లేదు. +4 -2 వచ్చిన సందర్భాలు, +5 -2 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని ఫస్ట్ చేసినట్టయితే ఒక మినిమం లెవెల్కి వచ్చేస్తాము. తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళచ్చు అనమాట వేరే పద్ధతుల్లో. సార్, తప్పు జవాబులను ఎలిమినేట్ చేయడం, ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్స్ తేవడం లాంటి ట్రిక్స్ యూజ్ చేయడం సరి అయినదేనా? ఎస్ అండ్ నో. నో ఎందుకో చెప్తాను ఫస్ట్. అండ్ అది కూడా సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఉంటుంది. మళ్ళీ అంటే మ్యాథ్స్లో అయితే ఒక్కొక్కసారి బ్యాక్ సబ్స్టిట్యూషన్ హెల్ప్ చేస్తుంది, అది కెమిస్ట్రీ, ఫిజిక్స్లలో వర్క్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ట్రిక్స్ ఉపయోగించే కంటే ముందు మినిమం మార్క్స్ ఎన్ష్యూర్ అయిన తర్వాత ఈ గెస్ వర్క్ వెళ్ళాలా. అయితే ఈ మినిమం మార్క్స్ ఎన్ష్యూర్ అయిన తర్వాత గెస్ వర్క్ వెళ్ళేది కూడా మళ్ళీ మార్క్స్ బట్టి ఉంటుంది. నేను ఒక 40% కరెక్ట్గా చేశాను, I cannot guess for 20 more %, 30 more %, because that 40% will go down. 50% చేశాను, అప్పుడు గెస్ చేసే పర్సెంటేజ్ పెరుగుతుంది. 70% చేశాను, అప్పుడు గెస్ చేసే పర్సెంట్ ఇంకా పెరుగుతుంది. 80% చేశాను, మిగిలిన అన్నీ గెస్ కొట్టచ్చు. సో ఇది నిజంగా చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ వెళ్ళగానే అంతా మర్చిపోతాం, మనం ఏదో కన్ఫ్యూజ్ వచ్చేసేసి దగ్గర ఆన్సర్స్ పెట్టేయడం జరుగుతుంది. ఆ ఎలిమినేషన్ కూడా ఏంటి, ఎలిమినేషన్ ఒక సైంటిఫిక్ ప్రాసెస్ కదా. ఎలిమినేషన్ ఉత్తిగా చేయం కదా, ఏదో నాకు నా క్వశ్చన్ నచ్చలేదని ఎలిమినేట్ చేయడానికి లేదు కదా. మనకు సబ్జెక్ట్ బాగా వచ్చిన వాళ్ళే ఎలిమినేట్ చేస్తారు. సో 2 ఆన్సర్స్ ఎలిమినేట్ చేసి మిగిలిన రెండింటిలో కొంత రిస్క్ తీసుకోవడం అనేది ఇట్స్ గుడ్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. బట్ ఆ గెస్ చేసే ముందు నేను ఆల్రెడీ ఎన్ని మార్కులు నాకు నా బ్యాగులో ఉన్నాయనేది మాత్రం చూడాలి. తర్వాత మ్యాథ్స్ లాంటి వాటిల్లో తప్పకుండా బ్యాక్ సబ్స్టిట్యూషన్ అప్పుడప్పుడు వర్క్ అవుతుంది. చూడండి, ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది మనల్ని స్టంప్ చేయడానికి చాలా ఇదిగా ఉంటుంది. అంటే వాళ్ళంతా ఆలోచిస్తారు ఎగ్జామినర్స్, ఈ రకంగా ఆలోచిస్తే ఈ ఆన్సర్ పెడతాడు, తప్ప ఆన్సర్ వచ్చేటట్టుగా మనకి స్టంపింగ్ అంటే అదే కదా. సో అందుకోసం ఆ ట్రాప్లో పడకుండా చాలా క్లెవర్గా బ్యాక్ సబ్స్టిట్యూషన్ కూడా చేయొచ్చు. బట్ మ్యాథ్స్ కదా అప్పుడప్పుడు పనికి వస్తుంది. సో చాలా జ్యుడిషియస్గా చేయాల్సిన పని, అంతేగాని మరి ఇది అగ్రెసివ్గా లేకపోతే సూయిసైడల్గా మనం గెస్ వర్క్ చేసామంటే చాలామంది దానివల్ల అంటే 40% ఆల్రెడీ స్కోర్ చేసి కూడా ఆ 40% మార్కులను తగ్గించుకున్న పిల్లలు నాకు చాలామంది తెలుసు. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న ప్రశ్నలు చాలా కష్టంగా అనిపిస్తున్నాయి. ఈ సెక్షన్లో మార్కులు సాధించడం ఎలా? మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ నిజంగా ఒక విద్యార్థి యొక్క సబ్జెక్ట్లో ఉన్న అవగాహన, డెప్త్, తర్వాత ఒక ఎగ్జామ్ ప్రిపేర్డ్నెస్ను బాగా గట్టిగా టెస్ట్ చేస్తుంది. అయితే ఈ మల్టిపుల్ సెలెక్షన్ ఆన్సర్స్కి పార్షియల్ మార్కింగ్ కూడా ఇస్తున్నారు. చూడండి, మల్టిపుల్ ఆన్సర్స్లో ఏమవుతుంది, మనకి 3 ఆన్సర్స్ ఉన్నాయి, 2 పెట్టి వదిలేసేస్తే ఒకప్పుడు మార్కులు ఇవ్వకపోయేవాళ్ళు, తప్పయ్యేది. అది తప్ప ఆన్సర్ పెట్టనంత వరకు కరెక్ట్ ఆన్సర్కు మార్క్స్ ఇస్తారు, దాన్ని పార్షియల్ మార్కింగ్ అంటాం.
సో పార్షియల్ మార్కింగ్ ఉంది అంటే తప్పకుండా దాన్ని చేయాలి. లాస్ట్ టైం పిల్లలు ఎందుకంటే ఫస్ట్ టైం అట్లా వచ్చిందని కొందరు అసలు దాన్ని టచే చేయలేదు, పార్షియల్ మార్క్ ఉంది అని చూడలేదు వాళ్ళు యాక్చువల్గా. అందుకోసం పార్షియల్ మార్కింగ్ వరకు ఉన్నట్టయితే తప్పకుండా మల్టిపుల్ సెలెక్షన్ క్వశ్చన్స్ అస్సలు ఏమాత్రం భయపడకూడదు. ఎందుకంటే 4 మార్క్స్ రాకుండా 1 మార్క్ వస్తుంది. 1 మార్క్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటాను, దీనికి ఏం చేయాలి? యాక్చువల్గా చెప్పాలంటే కాలేజీలలో మేనేజ్మెంట్స్ కానీ అధ్యాపకులు కానీ బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఇది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా పర్సనాలిటీ అనే ఒక 4th సబ్జెక్ట్లో కూడా మనకి ఎగ్జామ్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు దానికి మనం సరి అయిన ప్రాముఖ్యత ఇస్తాం అన్నమాట. చాలామంది వచ్చి ఏమంటారు, నాకు టెన్షన్ వచ్చింది కాబట్టి నేను చేయలేకపోయాను అంటారు. దట్స్ నాట్ ఎ క్వాలిటీ, దట్స్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ కాదు కదా. చూడండి, రేపు ఐఐటీలో మనం పిల్లలు ఎందుకు వెళ్తున్నారు? టుమారో దే బికమ్ లీడర్స్ ఇన్ ద సొసైటీ. సో దట్స్ వై దిస్ ఎగ్జామ్ ఈజ్ డిఫికల్ట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్వైట్ టెన్షన్ ఫర్ వైల్, డోంట్ రిఫ్యూజ్ ఇట్. చూడండి, కొంచెం టెన్షన్ లేకపోతే మనం ఏమైనా పని చేస్తామేంటి? చెయ్యం. టెన్షన్ అనేది మామూలే అని మనం అర్థం చేసుకున్న తర్వాత టెన్షన్ వెళ్ళిపోతుంది కదా. యూ కనెక్ట్ విత్ టెన్షన్ అనమాట. టెన్షన్ అంటే ఏంటో నీకు అనుభవం వచ్చు కాబట్టి టెన్షన్ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అయితే ఈ టెన్షన్ ఎంతవరకు ఉండాలా? కొంతవరకే. ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే ఒక 5 minutes నో ప్రాబ్లం. అందరికి ఒక్కొక్కసారికి ఏంటంటే కొందరు ఓవర్ ప్రిపేర్ అయ్యి వెళ్తారు. థరోగా ప్రిపేర్ అవ్వడం వేరు, ఓవర్ ప్రిపేర్ అవ్వడం వేరు. అయితే ప్రిపేర్ ఏమీ కాని వాళ్ళకి టెన్షన్ ఏమి ఉండదు. బట్ ప్రిపేర్ అయిపోతుంటే టెన్షన్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకు రాదు? నేను ఇంత కష్టపడ్డాను, నేను ఏం చేస్తాను అని మనకు తెలియదు కదా. సో అందుకోసమని మరీ ఓవర్ ప్రిపరేషన్ కాకుండా థరో ప్రిపరేషన్తో మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎగ్జామ్ ముందు దాకా చదవకుండా ఉండడము, ఎగ్జామ్ కంటే ఒక 2 రోజులు మంచిగా హ్యాపీగా నిద్రపోవడము, మరీ ఏది చదివిందే మళ్ళీ చదవడము, ఇట్లాంటివి ఏమి చేయకుండా కూల్గా ఉండడం. తర్వాత నేను ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, నేను ఆల్రెడీ ఐఐటీకి వెళ్ళిపోయాను, ఇంకా నాకు అవసరం ఏంది టెన్షన్ ఎందుకు అని అనుకున్నట్టయితే టెన్షన్ రాదు. ఇంకపోతే ఇండివిజువల్గా ఎవరైనా కొన్ని రకరకాలుగా చేయవచ్చు. టెంపుల్కి వెళ్ళి రావచ్చు, లేకపోతే మన పేరెంట్స్తోని ఎగ్జామ్కి సంబంధం లేని విషయాలు మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, మామూలుగా పేరెంట్స్ ఏంటి వస్తారు, టెన్షన్ పడకు అని చెప్తే టెన్షన్ ఎక్కువ అవుతుంది. నేను చెప్తాను, టెన్షన్ రిఫ్యూజ్ చేస్తే టెన్షన్ పెరుగుతుంది. అప్పుడు ఏం మాట్లాడతారు? ఆ మధ్య చూసిన సినిమా గురించి మాట్లాడండి, మహేష్ బాబు సినిమాలో లేకపోతే ఇంకెవరిదో సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాల గురించి మాట్లాడండి. లేకపోతే మీరు ప్లాన్ చేసిన ఎక్స్కర్షన్ గురించి మాట్లాడండి. లేకపోతే ఎవరైనా చెల్లెలు అక్కలు వస్తే వాళ్ళతో పోట్లాడండి కొంచెంసేపు, టెన్షన్ పో. ఓకే. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తల వివరాలు తెలుసుకునే ముందు కాసేపు ప్రకటనలు. జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ప్రశ్నపత్రాన్ని పూర్తిగా జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రశ్నపత్రం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. ప్రశ్నల్ని సైతం జాగ్రత్తగా పూర్తిగా చదివిన తర్వాతే పూర్తి చేయడం మంచి పద్ధతి. ఎగ్జామ్లో ఇంకా ఎలాంటి ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి? అక్రాస్ ది సబ్జెక్ట్ ఈజీ క్వశ్చన్స్ కూడా పట్టుకోవాలి. అదొక స్ట్రాటజీ కిందకి వస్తుంది. ఈజీ క్వశ్చన్స్ అంటే ఏంటి? మనకు కాన్ఫిడెన్స్ ఉన్న క్వశ్చన్స్, మనకు బాగా థరోగా ఉన్న టాపిక్స్ క్వశ్చన్స్ ఒక గ్లాన్స్ ఇచ్చేస్తే కనిపిస్తాయి అవి. మామూలుగా అన్ని ఎగ్జామ్స్ ఫాలో అవ్వాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. బట్ దిస్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అడ్వాన్స్. ఎందుకు? సబ్జెక్ట్ ప్యాటర్న్, మన ఎగ్జామ్ ప్యాటర్న్ మారవచ్చు కదా. ఈ టెన్షన్ తగ్గించుకోవడానికి యాక్చువల్గా ఇది ఏంటంటే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లాగో మారుతుంది అనుకొని వెళ్ళండి యాక్చువల్ చెప్పాలంటే. ఓకే. సో చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇన్స్ట్రక్షన్ చదవకుండా ఆల్రెడీ వాళ్ళు 2 years నుంచి వాళ్ళ కాలేజీలలో పెడుతున్న ప్యాటర్న్లోనే ఉంటుందని అనుకొని తప్పులు చేసే అవకాశం చాలా ఉంటుంది. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఇది అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, బట్టికి ఐఐటీ జేఈఈ అడ్వాన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ క్వశ్చన్లో ఒక స్టోరీ ఉంటుంది. ఫిజిక్స్ తీసుకోండి, ఒక 4-5 లైన్ల క్వశ్చన్ ఉంటుంది, 6 లైన్ల క్వశ్చన్ కూడా ఉండవచ్చు. ఆ క్వశ్చన్ ఒక స్టోరీ, ఒక ఫిజికల్ సిచ్యువేషన్ ప్రజెంట్ చేస్తూ ఉంది. ఆ చదవడం కనుక సరిగ్గా చేయకుండా కేవలం దాంట్లో ఉన్న నెంబర్స్ పట్టుకొని ఆ నెంబర్స్ సరిపోయిన ఫార్ములా ఫిక్స్ చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. క్వశ్చన్ పూర్తిగా చదవాలి. ఇంకొక జాగ్రత్త ఐఐటీ జేఈఈ అడ్వాన్స్కి ఏంటి అంటే ఇది మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటి అంటే చాలామంది పిల్లలకి ఫస్ట్ ఎగ్జామ్ అయ్యేసరికి ఎనర్జీ అయిపోతుంది. చూడండి, ఒక బ్రెయిన్ స్టార్మింగ్
సీరియస్. అక్కడ కూర్చున్న తర్వాత 3 hours మ్యాక్సిమం ఎనర్జీ స్పెండ్ చేస్తుంది బ్రెయిన్ అనమాట. ఆ 3 hours అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 hours మళ్ళీ స్టార్ట్ చేయమంటారు. దట్ వే ఇట్స్ లిటిల్ అన్ఫేర్ ఎగ్జామ్ అనుకుంటాను నేను ప్రతిసారి. ఇక్కడ ఎట్లాగా ఏ ప్రపంచంలో ఇన్ని 6 గంటల ఎగ్జామ్ ఎక్కడ ఉంది అని నేను అనుకోవట్లే. సో దానికి ఏం జాగ్రత్త తీసుకోవాలా? ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత నా రైటింగ్ కెపాసిటీ తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఎనర్జీ బూస్టర్స్ మధ్యలో తీసుకోవాలి. అది పళ్ళరసాలు ఇవ్వచ్చు, కొంచెం గ్లూకోజ్ ఇవ్వచ్చు. అది May 21st అంటే మంచి ఎండలు అవి. సో బయటకు వచ్చిన తర్వాత కొంచెం షేడ్లో కూర్చోవడం కానీ, ఎందుకంటే మనం వెళ్ళిన కాలేజీలో అక్కడ షేడ్ ఉంటుందో లేదో తెలియదు. అందుకోసం షేడ్లో ఉండడం కానీ, బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటివి చేసి మన ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ నార్మల్కి వచ్చేటట్టుగా నెక్స్ట్ 3 hours కోసం చేసుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇకపోతే బబ్లింగ్, క్వశ్చన్స్ బబుల్ చేయడం. నా ఎక్స్పీరియన్స్లో నాకు బాగా తెలుసు, కేవలం బబ్లింగ్ మిస్టేక్స్ వల్ల సీట్స్ లూజ్ అయిన పిల్లలు. ఎందుకు? వాళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక్కోసారి. అంటే మంచి పిల్లలే ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా చేయగలిగిన పిల్లలే ఉంటారు, బట్ దే ఫీల్ ఓవర్ కాన్ఫిడెంట్. ఏంటి, నేను మొత్తం క్వశ్చన్స్ చేసిన తర్వాత బబ్లింగ్ చేస్తానని. ఎప్పటి ఒక క్వశ్చన్ చేశారు, దాని ఆన్సర్ బబుల్ చేయాలి. ఒక క్వశ్చన్ చేశారు, ఆన్సర్ బబుల్ చేయాలి. దట్స్ ద బెస్ట్ పాలసీ. నెవర్ పోస్ట్పోన్ బబ్లింగ్ టు ది లాస్ట్ ఫ్యూ మినిట్స్. సార్ నాకు ఫిజిక్స్ అంటే కొంచెం భయం. సో మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో బాగా కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ చేయొచ్చా? వేరే ఎగ్జామ్స్కి అయితే ఇది వర్తించదు, కానీ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్కి ఇది వర్తించదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ప్రతి సబ్జెక్ట్లో మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది. అంటే అప్పుడు ఆ సంవత్సరం స్కోర్ చేసిన మార్క్స్ బట్టి ఒక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడతారు, సమ్ 10% సంథింగ్ అట్లాగా. సో అదైతే ప్రతిసారి ఎన్ష్యూర్ చేయాలా కదా. కేవలం మ్యాథ్స్ కెమిస్ట్రీతోనే నేను ఐఐటికి వెళ్ళగలనా అనేది నిజంగా యు ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ లక్ అనమాట. ఎందుకు అంటే మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్. నేను మొత్తం ఎంత మనకి చూడండి మార్క్స్ కూడా మారుతుంటాయి. 186 186 ఒక పేపర్, 200 ఒక పేపర్, అంటే 60 క్వశ్చన్ దాదాపుగా 18+18+18 కానీ, లేక 20+20+20 కానీ ఉంటాయి. నేను అన్ని 20 క్వశ్చన్స్ చేస్తానని చాలామంది వెళ్తారు. 20 questions ఇన్ మ్యాథ్స్, 20 questions ఇన్ కెమిస్ట్రీ, ఐ కెన్ మేనేజ్ అని ఫిజిక్స్లో దెబ్బతింటారు. తర్వాత మనం ఏదైతే స్ట్రాంగ్ అనుకొని వెళ్ళినామో ఆ సబ్జెక్ట్ డిఫికల్ట్గా అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకొకటి, ఐఐటికి వెళ్తూ ఫిజిక్స్ వీక్ అని వెళ్తే మనకు ఐఐటీలో వెళ్ళిన తర్వాత కూడా ట్రబుల్స్. ఎందుకంటే దెర్ ఇస్ నో ఇంజనీరింగ్ వితౌట్ ఫిజిక్స్. అయితే ఒక స్ట్రాటజీ, ఒక బెస్ట్ సినేరియో, డీసెంట్ సినేరియో, మినిమం సినేరియో అని పెట్టుకోవాలి. బెస్ట్ సినేరియో ఏంటి? ఐ వాంట్ టు బి ఇన్ ఐఐటి బాంబే, ఐ వాంట్ సమ్ 200th ర్యాంక్ ఇస్ ద బెస్ట్ సినేరియో కదా. డీసెంట్ సినేరియో ఏంటి? నాకు లేదు అంత ఆశలు, నాకేం లేవు, నాకు మెడ్రాస్ ఐఐటీలో ఒక ఏదైనా వచ్చినా పర్లేదు, లేకపోతే న్యూ ఐఐటీస్ ఉన్నాయి కదా, న్యూ ఐఐటీస్లో సీట్ వచ్చినా పర్లేదు అనేది డీసెంట్ సినేరియో కదా. ఇక మినిమం అంటే ఎనీ బ్రాంచ్, మన బ్రాంచ్ అప్పుడు చూజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఐఐటీకి వెళ్ళడం అనేది ముఖ్యంగా పెట్టుకోవాలి. అప్పుడు అది ఒక మినిమం సినేరియో. ఈ సినేరియోలో నీకు ఏం కావాలనుకున్న దాన్ని బట్టి నువ్వు చేయొచ్చు అనమాట. నువ్వు మినిమం సినేరియో పెట్టుకున్నావు అనుకో, ఐఐటీకి వెళ్ళాలా, కొత్త ఐఐటీ అయినా పర్లేదు నాకు అనుకున్నప్పుడు, కొంచెం ఫిజిక్స్ నీకు మరీ కష్టంగా అనిపించినప్పుడు దాని మీద కొంత తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ మిగిలిన వాటిలో చాలా దాన్ని కాంపెన్సేట్ చేసేంత గట్టిగా ప్రిపరేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇఫ్ యూ లుకింగ్ ఫర్ డీసెంట్ సినేరియో అండ్ బెస్ట్ సినేరియో, యూ కెన్ నాట్ ఇగ్నోర్ ఫిజిక్స్. చూడండి, ఫిజిక్స్లో హెచ్సి వర్మ అని 2 books ఉన్నాయి కదా, Part 1 Part 2. వాటిని చేసినా కూడా ఇప్పుడు అన్నీ చేయలేము, బట్ ఆ బ్యాక్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ, ఫస్ట్ నుంచి కాకుండా వెనక నుంచి ఉన్న క్వశ్చన్స్ అన్నీ కనుక చేయగలిగితే స్టిల్ యూ కెన్ డూ ఫిజిక్స్ వెల్. అంటే 7 స్టాండర్డ్స్కి వెళ్ళకపోయినా కూడా హెచ్సి వర్మలో చివరి ఫ్యూ క్వశ్చన్స్, చివరి 5, 6, 10 questions ప్రతి చాప్టర్లో సాల్వ్ చేయడం స్టార్ట్ చేసేస్తే ఫిజిక్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను మెయిన్స్ కోసం చదువుతూ కొన్ని టాపిక్స్ని కవర్ చేయలేదు, ఇప్పుడు అడ్వాన్స్ కోసం చదువుతూ వాటిని మళ్ళీ మొదలు పెట్టడం కరెక్టేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి టాపిక్స్ అవి? ఏదైనా ఫిజిక్స్లో అనుకోండి, ఎలాంటి టాపిక్స్? ఎలక్ట్రోమాగ్నెటిజం లేదు, అట్లాంటి టాపిక్స్ని వదిలేయడానికి లేదు యాక్చువల్గా. ఎస్పెషలీ ఎక్కడైతే క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి అనుకుని, ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే తప్పకుండా క్వశ్చన్ ఉంటుంది చూడండి. అందుకోసమని కొత్త టాపిక్ అయినా పర్లేదు,
ఒక 2 days టైం ఇచ్చి దాన్ని కవర్ చేయాలా. మరీ అంత ఇంపార్టెంట్ లేని టాపిక్స్ గురించి వరీ అవ్వద్దు. కరెక్ట్. బట్ మెయిన్ టాపిక్స్ మాత్రం మళ్ళీ రివైజ్ చేయడం అవసరం. 40 days ఈస్ గుడ్ ఎనఫ్ టైం. ట్రై టు అండర్స్టాండ్. 40 daysలో వీ కెన్ విన్ ద వరల్డ్. సో అందుకోసం 40 days టైం తక్కువ ఉంది కదా, నేను ఇంకా కొత్త టాపిక్ చదవను అంటే బాగుండదు. ఎందుకంటే ఐఐటీ జేఈ అడ్వాన్స్ అనేది ఖచ్చితంగా ఈ టాపిక్లోనే ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని ఏమీ ఉండదు. అందులో ఎలక్ట్రోమాగ్నెటిజం లాంటి ముఖ్యమైన టాపిక్స్ని మనం ఒక 1 day టైం ఇచ్చేసి చదవాలి. ఆల్రైట్. ఐఐటీ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ విద్యార్థుల సహనానికి, విద్యార్థుల వ్యక్తిత్వానికి, విద్యార్థుల విషయ పరిజ్ఞానానికి ఒక కఠినమైన పరీక్ష అయినప్పటికీ దీనికి మొదటి నుంచి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అనవసరమైన ఆందోళనకు, అనవసరమైన అప్రహెన్షన్స్కు గురి కాకుండా ఆ రోజు 6 hours ఎగ్జామ్ ఎలా చేయాలి అనే ఒక ప్రణాళికను రచించుకొని, ఒక ప్రణాళిక ఏ, ఒక ప్రణాళిక బి, ఒక ప్రణాళిక సి అనే ఒకటి మొదలే క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడము, ఆ ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన మానసిక స్థైర్యాన్ని అలవర్చుకోవడము, ఏమైనా టాపిక్స్ కొన్ని కవర్ కానీ ఉన్నట్టయితే ఇప్పటికి కూడా టైం ఉంది కాబట్టి వాటిని మళ్ళీ కవర్ చేసుకోవడము, తర్వాత ఎగ్జామ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా ప్రశ్నలను పూర్తిగా చదవడము, ఇన్స్ట్రక్షన్స్ని పూర్తిగా చదవడము, నెగిటివ్ మార్క్స్ని తగ్గించుకోవడము, తర్వాత ఒక మినిమం మార్క్స్ స్కోర్ చేసిన తర్వాత గెస్ వర్క్కు వెళ్ళడము అనే ఇట్లాంటి ముఖ్యమైన ఈ ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేస్తూ విజయం వైపు సాగడానికి మానసికంగా సిద్ధంగా ఉండి మన గోల్స్ని మనం రియలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. జేఈఈ అడ్వాన్స్ రసాయన శాస్త్రం సన్నద్ధతకు సంబంధించిన మెళకువల్ని మరో యువలో తెలుసుకుందాం. నమస్కారం.